గుడ్ మార్నింగ్ రితు. ఇటు చూడు, ఇలా చూడు, ఇలా చూడు. మీరు టిక్ టాక్ చేస్తారా? ఎలాగా? నువ్వు వెళ్ళు పప్పి. మేడం 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 మేడం. ఓకే రితు, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు మేడం? బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు దోశ విత్ పలుకుల చట్నీ అంటారు కదా, సో అవి. ఇక్కడ వచ్చేసి రుబ్బు ఆల్రెడీ నిన్న రుబ్బేసుకున్నాం మేము. సో ఇంకా దోశలు వేసేసుకోవడమే, సింపుల్ అండ్ వెరీ టేస్టీగా ఉంటాయి కదా. సో క్రిస్పీగా ఉంటాయి దోశలు. సో మమ్మీ వేసి ఇచ్చేస్తున్నారు, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట. సో మీరేం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నారో నాకు చెప్పండి. అండ్ మన ఛానల్ యానివర్సరీ కదా, సో ఛానల్ యానివర్సరీకి యాక్చువల్లీ ఈసారి ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఫస్ట్ యానివర్సరీ అయితే ఆర్ఫనేజ్లో సెలబ్రేట్ చేసుకున్నాం. సో సెకండ్ యానివర్సరీ కూడా ఆర్ఫనేజ్లోనే చేద్దామని అనుకున్నాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, మన యానివర్సరీ, ఛానల్ యానివర్సరీ ఆర్ఫనేజెస్లోనే పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైతే వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేద్దామని అనుకున్నాం కదా. బట్ ఈసారి పరిస్థితి ఇలా ఉండడం వల్ల చేయడానికి అవ్వలేదు. అందుకే ఇంట్లోనే సింపుల్గా చేసేసాం. అసలు యాక్చువల్లీ అయితే నాకు చేసుకోవడం కూడా ఇష్టం లేదు, అందుకే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. యాక్చువల్లీ మమ్మీయే నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. సో అది ఏంటనేది మీకు బ్లాగ్లోనే వస్తుంది, సో చూడండి. సో నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం మనం థర్డ్ యానివర్సరీ. సో సెకండ్ యానివర్సరీ ఇలా జరిగింది ఇంట్లోనే హ్యాపీగా, స్టే అట్ హోమ్ కాబట్టి. ఏవో రెసిపీస్ చేశారు మమ్మీ నా కోసం, స్పెషల్ రెసిపీస్, అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. సో హ్యాపీగా మీరు చూడండి. సో ఇక్కడైతే యాజ్ యూజువల్గా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, దోశ విత్ పలుకుల చట్నీ. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఇక్కడ నేను వచ్చేసి సమ్మర్ సింపుల్ మేకప్ లుక్ చూపిస్తున్నాను, వితౌట్ ఫౌండేషన్, బీబీ క్రీమ్, ఎల్సీసీ క్రీమ్తోని. చాలామంది అడుగుతున్నారు, ఎందుకంటే ఈ మధ్యన సమ్మర్లో నేను అస్సలు రెడీ అవ్వట్లేదు, చాలా స్వెట్ ఉండడంతో నాకు చిరాకేస్తుంది, అందుకే మేకప్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. సో ఎలాగో ఈరోజు యానివర్సరీ కదా, ఛానల్ కొంచెం రెడీ అవుతాను కదా అని చెప్పి మీకోసం షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టోనర్ అప్లై చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బయోటిక్ బయో కుకుంబర్ టోనర్, చాలా చాలా బాగుంటుంది, మంచి కూలింగ్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను సన్ స్క్రీమ్ అప్లై చేసుకోబోతున్నాను అనమాట. సో సన్ స్క్రీమ్ వచ్చేసి ఇది విఎల్సిసిది SPF 50. సో అంటే మనకి 5 hours పాటు స్టే ఆన్ ఉంటుంది. ఒకవేళ మనం బయటికి వెళ్ళే వాళ్ళైతే 5 hours తర్వాత మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు, బట్ ఇంట్లోనే కదా ఉంటాం, సో నో ప్రాబ్లం. సో సమ్మర్స్లో కంపల్సరీగా సన్ స్క్రీమ్ అనేది రాసుకోండి, ఇంట్లో ఉన్న బయట ఉన్న, సో దట్ ఏంటంటే మనకి ఆ సన్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది కదా. సో ఇవన్నీ కూడా సింపుల్ ప్రోడక్ట్స్, వీలైతే నేను లింక్స్ మ్యాక్సిమం కింద ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు కావాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను సన్ స్క్రీమ్ అప్లై చేసేసాను కదా. సో ఇది కాసేపు స్కిన్లోకి బ్లెండ్ అయిపోయేలోపు ఈలోపు ఏం చేద్దామంటే లిప్స్ కూడా మనం మాయిశ్చరైజ్ చేసేసుకుందాము. సో
నాకైతే సింపుల్గా ఉండడమే ఇష్టం. ఎక్కువ బయటికి ఎక్కడికైనా పార్టీస్ అవి అయితే కంపల్సరీగా కొంచెం గ్రాండ్గా రెడీ అవుతాం. ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గానే ఉంటారు కదా అందరూని. సో ఇక్కడ లిప్స్కి వచ్చేసి నేను బ్లూ హెవెన్ది స్ట్రాబెరీ కాదు బబుల్ గమ్ ఫ్లేవర్ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్. లిప్స్ ట్రై అయినప్పుడల్లా కంపల్సరీగా లిప్స్ అనేవి మనం మాయిశ్చరైజ్ చేసుకోవాలి కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంక నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఇది వావ్ యాపిల్ సైడర్ వెనిగర్ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్. చాలా బాగుంటుంది. నా స్కిన్కి పర్ఫెక్ట్. యాక్చువల్లీ నాది ఆయిలీ స్కిన్ అండ్ యాక్నీ ప్రాన్ స్కిన్ కదా. సో దీనికి చాలా బాగుంటుంది. లైక్ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి కూడా బాగుంటుంది, బట్ నాకు చాలా బాగా పడింది అనమాట. నేను ఎక్కువగా ఇది యూస్ చేస్తుంటాను. నైట్ టైమ్స్ అయితే సీరమ్స్ యూస్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది కూడా చక్కగా మన స్కిన్లోకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫౌండేషన్స్ కానీ బీబీ క్రీమ్స్ కానీ సీసీ క్రీమ్స్ కానీ నేను ఏమీ రాసుకోవట్లేదు. డైరెక్ట్గా ఇంకా లూజ్ పౌడర్ రాసేసుకుంటున్నాను. లూజ్ పౌడర్ వచ్చేసి నేను ఏం యూస్ చేస్తున్నానంటే షుగర్ కాస్మెటిక్స్ది లూజ్ పౌడర్. సో షుగర్ది చాలా బాగుంటుంది. షుగర్ కూడా మీ దగ్గర ఒకవేళ టాల్కమ్ పౌడర్స్ ఉంటాయి కదా, అవి కూడా అప్లై చేసుకోవచ్చు. సో దానివల్ల కూడా కొంచెం మనకి స్వెట్ అనేది ఇది అవుతుంది కదా. సో పౌడర్స్ యూస్ చేయడం బెస్ట్. అది కూడా లూజ్ పౌడర్సే యూస్ చేయండి. కాంపాక్ట్స్ వద్దు సమ్మర్స్లోని. సో లూజ్ పౌడర్సే చాలా బాగుంటుంది. స్వెట్ ఫ్రీగా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ నేను వచ్చేసి మొత్తం నా ఫేస్ అండ్ నెక్కి కూడా అప్లై చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మనం కాజల్కి వెళ్ళిపోదాం. ఐ మేకప్లోకి. ఐ మేకప్ అంటే కేవలం కాజల్ మాత్రమే అప్లై చేస్తున్నాను. లైనర్ కానీ అవి ఏమీ కూడా అప్లై చేయట్లేదు. సో కాజల్ వచ్చేసి ఇది ఫేసెస్ కెనడా బ్లాక్ కలర్ షేడ్. ఎంతైనా కూడా కళ్ళకి కాటిక ఉంటేనే చాలా బాగుంటుంది కదా ఆడపిల్లకి నిజంగా చెప్పాలంటే. సో కాటికి పెట్టుకుంటున్నాను. ఐలైనర్ పెట్టుకోవట్లేదు. అండ్ ఈవెన్ ఐబ్రోస్ కూడా నేను ఫిల్ చేసుకోలేదు, చూసారా మీరు. ఎందుకంటే షేప్ లేవు, అవి షేప్ చేసుకోవాలి. సో షేప్ లేదు, అందుకని చెప్పేసి ఇంక లైట్ తీసుకున్నాను. ఓన్లీ కాజల్ ఒకటే పెట్టుకుంటున్నాను. కాజల్ ఒకటి పెట్టుకుంటే చాలు, కళ్ళు శుభ్రంగా నీట్గా కనిపిస్తాయి కదా. సో ఇక్కడ నాకు మిర్రర్ కెమెరాలో కనిపించట్లేదు అని చెప్పేసి కాంపాక్ట్ దగ్గర ఉన్న మిర్రర్ని అలా నేను దాంతో పెట్టేసుకుంటున్నాను. సో సింపుల్గా పెట్టేసాను, చూసారు కదా. సో ఇంకా మనకి ఇప్పుడు కాజల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంకా లిప్స్టిక్. సో లిప్స్టిక్ కూడా ఏంటంటే ఇది నేను ఏ లిప్స్టిక్ అంటే నైకా లిప్స్టిక్. షేడ్ వచ్చేసి కొంచెం రెడ్ అండ్ మెరూన్ కలర్ షేడ్లో ఉంటుంది ఇది. సో ఇది లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ అయితే కాదు, జస్ట్ నార్మల్గా నేను అలా అప్లై చేస్తున్నాను. అది కూడా డార్క్గా అప్లై చేయట్లేదు, ఏదో రాసినట్టు లైక్ కొంచెం లిప్స్టిక్ వేసుకున్నాము అని తెలియటట్టు అలా రాసాను, చూసారు కదా. సో ఈ విధంగా రాసుకున్నాను. అండ్ ఇంకా ఫైనల్లీ మేకప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టిక్కర్ పెట్టేసుకోవడమే. స్టిక్కర్ వచ్చేసి ఐటెక్స్ బ్లాక్ కలర్ స్టిక్కర్ పెట్టుకుంటున్నాను నేను. సో ఇంకా స్టిక్కర్ పెట్టేసిన తర్వాత ఇంకా హెయిర్ సెట్ చేసేసుకోవడమే. చాలామంది అడుగుతున్నారు జడ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి. నాది స్మూత్నింగ్ హెయిర్ కదా, జడ వేసుకుంటే అస్సలు ఉండటం లేదు, ఊడిపోతుంది. సో మ్యాక్స్ నేను ఇంట్లో ఉన్నప్పుడు పోనీటైల్ అయినా వేసేసుకుంటాను అనమాట, లేదంటే పైకి పెట్టేస్తాను. సో లూజ్ హెయిర్ ఏంటంటే వీడియోస్లో వాటిలో అని చెప్పేసి కొంచెం లూజ్ హెయిర్ ఉంచుతాను, లేదంటే పైకే పెట్టేసి పోనీటైల్ అయినా వేస్తాను. జడ వేయడానికి ఇంకా అంత ఇది అవ్వలేదు, అందుకే వేయట్లేదు. లేకపోతే హెయిర్ స్టైల్స్ ఇవన్నీ అడుగుతున్నారు, కానీ ఈ జడ మీద హెయిర్ స్టైల్స్ గట్టే ఉండదు, ఓన్లీ లూజ్ హెయిరే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకా నేను హ్యాండ్స్కి బాడీ లోషన్ రాసుకుంటున్నాను, గుడ్ వైబ్స్ టీ ట్రీ. సో బాడీ లోషన్ కూడా కంపల్సరీగా రాసుకోవాలి, లేకపోతే డ్రై అయిపోతాయి కదా స్కిన్, బయట ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ అన్నీ కూడా. సో మీరు ఇక్కడ బాడీ లోషన్ రాసేసుకోవడమే. సో సింపుల్గా నా మేకప్ లుక్ అయిపోయింది, ఈజీగా, చూసారు కదా. సో నా అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ వాట్సాప్ గ్రూప్లో తీసుకున్నది లాంగ్ బ్యాక్. సో డ్రెస్ మెటీరియల్ ఇది, కలర్ కాంబినేషన్ నచ్చి నేను తీసుకున్నాను. బ్లాక్ అండ్ గ్రేప్ వైన్ కలర్, చాలా 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 బాగుంటుంది. ఇది నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట, లోకల్ ఇంటి దగ్గర బొటిక్ దగ్గర క్రియేటివ్ డిజైన్స్ అని ఆవిడ స్టిచ్ చేశారు. సో ఇగోండి ఇలా ఉంటుంది అవుట్ఫిట్. అండ్ బ్యాక్ సైడ్ నెక్ నేను స్క్వేర్ నెక్ పెట్టించుకున్నా, లైక్ బాక్స్ టైప్లో వస్తుంది కదా, సో అది నెక్. బాగుందని అవుట్ఫిట్. వీలైతే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, కావలిస్తే చెక్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. లోనే కదా మామిడికాయలు వస్తాయి, సో అందుకనే మామిడికాయ పులిహోర. వైట్ రైస్ ఆల్రెడీ కుక్ చేసేసారు, దాంట్లో కొంచెం శనగపప్పు కూడా వేసేసారు. సో ఇది ఆల్రెడీ రైస్ కుక్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట. చూసారు కదా, ఇక్కడ మేము నార్మల్ రైసే యూస్ చేస్తున్నాం, బాస్మతి రైస్ యూస్ చేయట్లేదు. బికాస్ బాస్మతి రైస్ కన్నా ఇంట్లో మనం రోజు వండుకునే రైస్ అయితేనే చాలా బాగుంటుంది. అండ్ మ్యాంగో పల్ప్, అది పచ్చి మామిడికాయ ఉంటుంది కదా, అది తురిమేసి పెట్టేసాము. ఆవు పొడి, జీడిపప్పు, అండ్ నెక్స్ట్ పోప్కి కావాల్సిన సామాన్లు అన్నమాట ఇవన్నీ. అండ్ పల్లీలు,
పచ్చిమిర్చి ఇవన్నీ. సో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. సింపుల్ అండ్ వెరీ టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక చిన్న కళాయి పెట్టుకున్నాము. జీడిపప్పులు అండ్ పల్లీలు ఉంటాయి కదా, సో అవి ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము. ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. మీ దగ్గర మామిడికాయలు కానీ ఉంటాయి, ఎందుకంటే పులుపు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలాగో రెసిపీ నేను చాలాసార్లు షేర్ చేశాను, బట్ సమ్మర్ కదా కొత్తగా ఎవరైనా చూస్తారు కదా అండ్ ట్రై చేస్తారు మీరు కూడా అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ జీడిపప్పు ఫ్రై అయిపోయి అండ్ పల్లీలు కూడా ఫ్రై అయిపోయి చూసారు కదా. ఇప్పుడు ఈ రెండు తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ సేమ్ దాంట్లోనే మనం ఇప్పుడు పోపు కూడా వేసేసుకుందాము. పోపు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండ్ ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. సో చింతపండు పులిహార బాగుంటుంది అండ్ నిమ్మకాయ పులిహార బాగుంటుంది, మామిడికాయ పులిహార కూడా బాగుంటుంది. పులిహార ఎలా అయినా కూడా బాగుంటుంది, అంత ఇష్టం పులిహార అంటే నాకు. సో నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాము అండ్ అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఆ తర్వాత కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసేసి అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ ఫ్రై అయిపోయిన పోపు అంతా కూడా ముందుగా మనం అన్నం సిద్ధం చేసుకున్నాం కదా రైస్లోకి వేసేసుకోవడమే. అండ్ ఇక్కడ సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నారు. సో సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసుకోండి. రెండు కూడా వేసేసి మిక్స్ చేసేసుకోవడమే. చాలా నాకు పులిహార అంటే చాలా ఇష్టం. ఎంతమందికి పులిహార ఇష్టమో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముఖ్యంగా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మనకి పులిహార గుర్తొస్తుంది కదా, ప్రసాదాలు ఇస్తారు ఎక్కువ. అండ్ ఇప్పుడు ఈ రైస్లోని మనం ఆవపిండి వేసుకుంటున్నాము. ట్రై చేయండి, ఆవపిండి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఎక్కువగా ఆవపిండి వేస్తారు మమ్మీ పులిహార వాటిల్లోని. సో మమ్మీ స్టైల్లో ఎలా చేస్తారు మామిడికాయ పులిహార అనేది షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఆవపిండి వేసేసాము. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు అంతా కూడా వేసేసుకోవాలి ఇలాగా మొత్తం. సో చూసారా పోపు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో దీనికి వచ్చేసి నెక్స్ట్ మనం జీడిపప్పులు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసేసుకుందాం. ఆ తర్వాత పల్లీలు కూడా వేసేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే మనం కొంచెం అంతా ఆయిల్ వేసుకుని ముందుగా తురుము పెట్టుకున్నాం కదా మామిడికాయ, సో అది వేసి ఒక్కసారి జస్ట్ ఒక 2 to 3 minutes పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసేసుకోండి. సో ఇదేంటంటే కొంచెం కాయ ముగ్గింది అండ్ కొంచెం పచ్చిది కూడా ఉంది అన్నమాట, అందుకనే అది పల్ప్ లాగా ఉంది కదా. సో ఇంకా పచ్చిదైతే ఇంకా బాగుంటుంది. సో కొంచెం ముగ్గిపోయినాయి మాకు ఇక్కడ. సో ఆ పల్ప్ ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్ప్ కూడా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో వేసేసి ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకోవడమే. మొత్తం అంతా కూడా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోండి పులిహార అంతా కూడాని. సో ఆల్ ఐటమ్స్ అయిపోయాయి. సింపుల్గా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఇక్కడ ఏం చేశారంటే మిక్సింగ్ దగ్గర డాడీ వచ్చి హెల్ప్ చేశారన్నమాట మమ్మీకి. సో చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. సో ఇలా డాడీ మిక్స్ చేశారన్నమాట, పులిహార చేశారు డాడీ. అంటే యాక్చువల్లీ రెసిపీ అంతా మమ్మీయే చేశారనుకోండి, బట్ ఇక్కడ డాడీ కూడా హెల్ప్ చేశారు. అండ్ నెయ్యి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ యమ్మీ అండ్ టేస్టీ అయిన మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ వచ్చేసి మేమేం చేసామంటే గుత్తి వంకాయ కర్రీ చేసుకున్నాము. యాక్చువల్లీ పులిహార అంటేనే దానికి కాంబినేషన్ ఏంటి, బంగాళదుంప కుర్మా అది చేసుకుంటారు కదా. బట్ ఎప్పుడైనా సరే గుత్తి వంకాయతో ట్రై చేయండి, డెఫినెట్గా సూపర్ కాంబినేషన్, రేర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేస్తారు. సో చేయండి. సో పక్కనైతే ఇంకా గుత్తి వంకాయ రెసిపీ కూడా అయిపోయింది, బట్ నేను రెసిపీ షేర్ చేయడానికి అవ్వలేదు, టైం సరిపోలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా గుత్తి వంకాయ చేసినప్పుడు మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను, ఓకేనా. సో ఇంకా మేము లంచ్ చేసేయడమే, హ్యాపీగా లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది, మీకు నేను చూపిస్తాను. సో ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాము. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఒకవేళ మీరు కూడా ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా ఫ్రెండ్స్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. గుడ్ ఈవినింగ్. సో నేను వాకింగ్ స్టార్ట్ చేశాను. సో టైం వచ్చేస్తే ఎగ్జాక్ట్గా 5 o'clock అవుతుంది. కరెక్ట్గా 5 to 6 o'clock వరకు వాకింగ్ చేస్తాను అనమాట, 1 hour డైలీ ఈవినింగ్. సో దట్ నేను మొత్తం 4 rounds. సో మీకు పెద్ద రౌండ్ అనమాట, సర్కిల్ ఉంటుంది.
నెక్స్ట్ మొత్తం 4 రౌండ్స్ వేస్తాను. లైక్ ఒక 2 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా వాకింగ్ స్టార్ట్ చేశాను కదా, ఇంకా వాకింగ్ చేయడమే. సో ఇది గుడ్ వైబ్స్ ఓన్లీ టీ షర్ట్ ఫ్రమ్ మీషోలో తీసుకున్నది, అండ్ ట్రాక్ కూడా మీషోలోదే, అండ్ షూస్ కూడా ఆల్రెడీ చూపించాను కదా. సో పర్ఫెక్ట్ ఉంటుంది. కాసేపు జాగింగ్ చేస్తాను అండ్ కాసేపు వాకింగ్ చేస్తాను అనమాట. సో అయితే మరి ఇంకా చూస్తుండండి బ్లాగ్. ఓకేనా, బాయ్. మమ్మీ వచ్చి కేక్ లేదు కదా అందుకని చెప్పేసి స్వీట్ తయారు చేస్తున్నారు అనమాట. సో సుజీ కేక్ మొన్న నేను అప్పుడు మమ్మీ బర్త్డేకి చేశాను కదా, సో అదే మమ్మీ చేస్తున్నారు. ఎందుకంటే యానివర్సరీకి ఇంకా కేక్ కటింగ్ అని ఏమీ లేవు కదా, సో నా కోసం సర్ప్రైజ్ అని చెప్పాను కదా, సో మమ్మీ ఇదే చేస్తున్నారు అనమాట. నా కోసం సర్ప్రైజ్గా చిన్న కేక్ రెడీ చేస్తున్నారు సుజీ హల్వాతో. సో ఇది లాస్ట్లో నేను వర్ష రితిక ముగ్గురం కలిసి కేక్ కట్ చేసాము. యానివర్సరీని ఇలాగా మమ్మీ నా కోసం సర్ప్రైజ్ ఇవ్వడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో యాజ్ యూజువల్గా మీకు ప్రొసీజర్ అంతా తెలిసిందే, లాస్ట్ వ్లాగ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం అంతా, అయినా కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసేసాం కదా, సో ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ అదే నెయ్యిలోని ఇంకొంచెం కావాల్స్తే యాడ్ చేసుకుని సుజీ ఉంటుంది కదా, సో అది వేసి ఒకసారి పచ్చి వాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. సుజీ అంటే ఉప్మా నూక అంటారు కదా, సో అదే. సో ఉప్మా నూకతో హల్వా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఎక్కువగా ప్రసాదాలు చేస్తారు ఫాస్ట్గా అయిపోతాయని కదా. సో ఇక్కడ వచ్చేసి చక్కగా అన్నీ మమ్మీ ఒకసారి మిక్స్ చేసేస్తున్నారు పచ్చివాసన పోయినంత వరకు. చాలామంది మిల్క్ వేసుకుని కూడా చేసుకుంటారు, వాటర్ వేసుకుని కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఒకవేళ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మేము వచ్చి వాటర్తో చేస్తున్నాము, మిల్క్తో చేయట్లేదు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, మనకి చక్కగా ఈ విధంగా పచ్చివాసన పోయి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది, అలా అంతవరకు వస్తే సరిపోద్ది. ఆ తర్వాత ఇక్కడ బాయిలింగ్ వాటర్ వేసుకోండి. రేషియో ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక 1 కప్ ఆఫ్ సుజీ తీసుకున్నారనుకోండి, దానికి అట్లీస్ట్ ఒక 3 to 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. లైక్ పల్చగా ఉంటేనే బాగుంటుంది, గట్టిగా ఉంటే బాగోదు. ఇది హల్వా ఎప్పుడు కూడా 1:3 or 1:4 రేషియోలో ఉంటేనే బాగుంటుంది. సో అది కూడా బాయిల్ వాటర్ వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, వాటర్ వేసి ఇంకా లంప్స్ లేకుండా మనం అలా కదుపుతూ ఉండాలి. సో అది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు షుగర్ వేసుకుంటాం. షుగర్ వచ్చేసి 1 కప్ ఆఫ్ సుజీకి 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాం మేమైతే. మీరు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి అని అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు స్వీట్. సో మేమైతే 1 కప్కి 1 కప్ ఆఫ్ సుజీకి 1 కప్ ఆఫ్ షుగర్ వేసేసుకున్నాము. సో ఇక్కడ మనకి పాకం కరిగినంత వరకు కూడా కలిపేసుకోవాలి. సో చక్కగా మనకి తెలిసిపోతుంది పాకం అనేది, అలా మొత్తం షుగర్ అంతా కరిగిపోతుంది కదా. అండ్ లాస్ట్లో వచ్చేసి మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాము. సో ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అని, ఇది ఆప్షనల్, ఫుడ్ కలర్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. బట్ ఇది కొంచెం కేక్ అని చెప్పేసి అన్నాను కదా, సో అందుకే కొంచెం కలర్ వేశారన్నమాట మమ్మీ. రెడ్ కలర్, ఇది ఫుడ్ కలర్ వేశారు. సో కలర్ చేంజ్ అవుతుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది కదా. సో చూసారా చక్కగా మనకి ఇక్కడ ఇలాగా పల్చగా ఉంది కదా, ఇంకొంచెం దగ్గర పడుతుంది, అంతవరకు వస్తే సరిపోద్ది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇలాచీ వేసుకుంటున్నాం మనం. అండ్ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 2 minutes కుక్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మరీ ఎక్కువ కలిపేసినా మనకి బాగా గట్టిగా అయిపోద్ది. సో చూసారు కదా ఇక్కడ. అండ్ ఇంకొంచెం కావాలంటే మీరు పైనుంచి నెయ్యి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే స్వీట్స్లో ఆబ్వియస్లీ నెయ్యి ఎక్కువే ఉండాలి. అండ్ కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకోండి, స్వీట్స్లో కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా. సో ఇక్కడ నెయ్యి యాడ్ చేసేసాం అండ్ జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకున్నాము. సో ఫైనల్లీ సుజీ హల్వా కేక్ కింద ట్రై చేశారన్నమాట మమ్మీ అయితే. సో ఇది ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము, ఇదిగోండి. సో కేక్ షేప్లో ఒక ప్లేట్లోకి వేసేసి పైన బాదామ్స్తో డెకరేట్ చేశారన్నమాట. చాలా చాలా యమ్మీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, నిజంగా సర్ప్రైజ్ ఇచ్చినందుకు. కేక్ కటింగ్ కేక్స్ లేవు కదా అందుకని చెప్పి ఇలా తయారు చేశారు. సో ఇక్కడ నేను, వర్ష అండ్ రితిక మేము ముగ్గురం కలిసి కేక్ కటింగ్ చేస్తున్నాం అన్నమాట. నేను వాకింగ్ చేసి వచ్చేసాను కదా, సో అందుకే అదే డ్రెస్లో ఉన్నాను. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోతే అప్పుడు మళ్ళీ బాతింగ్ చేసేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసేయడమే. సో ఇక్కడ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వీళ్ళు ఇక్కడ ఏం పాట పాడుతున్నారంటే హ్యాపీ బర్త్డే అని పాడుతున్నారు, వాళ్ళకి తెలియదు కదా యానివర్సరీ అని చెప్పేసి. సో హ్యాపీ బర్త్డే అని పాడుతున్నారు అనమాట. సో ఇక్కడ నేను మీకు కూడా పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ కూడా విషెస్ చెప్పారు కదా హ్యాపీ యానివర్సరీ అని. సో ఇది మన యానివర్సరీ, మన ఛానల్ కాబట్టి మన ఛానల్ యానివర్సరీ, 2nd యానివర్సరీ. మీరందరూ లేకపోతే మన ఛానల్ అంటూ ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలానే నన్ను
నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మనం ఎన్నో యానివర్సరీస్ మనం అందరం కలిసి చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా నా నైట్ డిన్నర్ వచ్చేసి 2 రోటీస్ విత్ ఎగ్ బుర్జీ అన్నమాట. సో 2 రోటీస్ తీసుకుంటున్నాను నైట్ టైమ్, లైక్ వితౌట్ ఆయిల్. సో రోటీస్ అండ్ ఇది ఎగ్ బుర్జీ. సో ఇదే నా లంచ్. అండ్ వీలైతే పడుకునే ముందు బటర్ మిల్క్ తాగుతాను ఒక గ్లాస్, లేదు అని అనుకుంటే లెమన్ వాటర్ కానీ. సో అంతే, బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ ఇలాగా నేను ముగించేస్తున్నాను అనమాట. అండ్ మమ్మీ వచ్చేసి ఇంకా మ్యాంగో పీసెస్ కట్ చేశారు. డిన్నర్ అయిపోయిన తర్వాత అందరికీ మ్యాంగో పీసెస్, మ్యాంగో సీజన్ కదా, సో మ్యాంగో రెసిపీస్ కూడా మీకు షేర్ చేస్తాను. లెస్సీస్ కానీ ఫలోడాస్ కానీ ఇంకా ఏమైనా డిఫరెంట్గా మ్యాంగోస్తో నేను డెఫినెట్గా మీకు రెసిపీస్ షేర్ చేస్తాను. సో ఈ వీడియో ఇంక నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మన యానివర్సరీ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, take care. Bye-bye. Have a nice day. Thanks for watching. Love you all. Stay at home. Stay safe. So, రేపు మదర్స్ డే వ్లాగ్ నేను మీ అందరికీ అప్లోడ్ చేస్తాను. సో మదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, మమ్మీకి మేమేం సర్ప్రైజ్ ఇచ్చాం, అదంతా రేపటి వ్లాగ్లో చూద్దరు. ఓకేనా? మరి ఉంటానైతే మరి. Bye-bye. Love you all. Take care. Keep smiling.